మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా నిండు ధన్యవాదాలు, హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ దేవుని యొక్క కృపలో వర్ధిల్లాలి, వాక్యానుసారంగా నడవాలి, లోకానికి వెలుగు అనేటువంటి మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని స్వాగతిస్తున్నాము. మీరు వెలగాలి, అనేకులను వెలిగించాలి. అదే యేసుక్రీస్తు వారి యొక్క హృదయ వాంఛ. ప్రార్థన చేసుకొని మనము కార్యక్రమంలోకి ముందుకు వెళదాం. జీవం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. మేము చేసేటువంటి ప్రయాస వృధా కాకూడదు ప్రభువా. తండ్రి, ఏ విషయాలైతే మేము ప్రస్తావిస్తున్నామో మీరు మాకు అనుగ్రహించినటువంటి బైబిల్ గ్రంథంలో నుండి వాటన్నిటినీ మేము గైకొని వాటి ద్వారా నాయన మేము ఆశీర్వాదం పొందడానికి, ఆత్మీయంగా ఎదిగి బలపడి వెలిగింపబడి అనేకులను వెలిగించడానికి సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, లోకములో మనము బ్రతికి ఆ పని ఈ పని చేయటానికి అటు ఇటు తిరగాలన్నా, స్వేచ్ఛగా వెళ్ళాలన్నా, సంతోషంగా జీవించాలన్నా లోకానికి ఒక చట్టం అనేది ఉంటుంది. ఆ చట్టానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనల ప్రకారంగా మనము ముందుకు వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. ఆ నియమ నిబంధనలు మనకు తెలియకుండా ఉంటే తెలియక చేసిన తప్పే. తప్పు జరిగిన తర్వాత ఇది నీ వల్ల జరిగింది, నాకు తెలియదండి అంటే నీ వల్లే జరిగింది కాబట్టి దానికి నీవే సమాధానం చెప్పాలి, నీవే బాధ్యుడువు అని చట్టం పట్టుకుంటుంది. అలాగే దేవునికి కూడా ఒక చట్టం అనేది ఉంది. ఆ చట్ట ప్రకారంగా వెళ్ళాలి. ఆ చట్ట ప్రకారంగా వెళ్ళకపోతే దేవుని యొక్క చట్టం కూడా మనల్ని పట్టుకుంటుంది. నేరము శిక్ష, తప్పు ఒప్పు, ఇలాగా ధర్మము అధర్మము, న్యాయము అన్యాయము, నేరము శిక్ష, వీటన్నిటి విషయంలో లోకంలోనూ ఇవి ఉన్నాయి, దేవునిలోనూ ఇవి ఉన్నాయి. లోక సందర్భంగా లోక చట్టానికి మనం లోబడాలి, దైవానుసారంగా దేవుని చట్టానికి మనం లోబడాలి. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయము 8వ వచనంలో వ్రాయబడినటువంటి ఒక మాట మనం చదువుదాము. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివా రాత్రము దాని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా నీవు ప్రవర్తించదవు. ఈ ధర్మశాస్త్రముని వినాలట. చదువులేని వాళ్ళు వింటారు. ఆ తర్వాత ఏం చేయాలి? విని, చదవగలిగిన వాళ్ళైతే చదివి గ్రహించి దానిని ఆచరించిన ఎడల నీవు చక్కగా ప్రవర్తించుదువు. ఈ ధర్మశాస్త్రము అంటే దేవుని యొక్క చట్టము. ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటువంటివన్నీ కూడా దేవుడు న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి, నేరం ఏంటి, శిక్ష ఏంటి, ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, నువ్వు కట్టడలు, మరి ఆయన శాసనాలు, ఆయన ఆజ్ఞలు, ఆయన నిబంధనలు పెట్టాడు. దాని ప్రకారంగా వెళ్ళాలి. ఇప్పుడు కొంతమంది చట్టాన్ని తెలుసుకోకుండా వాళ్ళు సొంత ప్రయోజనాల కోసం కొన్ని పనులు చేస్తూ ఉంటారు. దానికి చట్టానికి దొరికిపోతూ ఉంటారు. వాళ్ళు చేసినటువంటిది చిన్న పొరపాటే అయి ఉండొచ్చు, కానీ శిక్ష చూస్తే చాలా పెద్దగా ఉంటుంది. ప్రియులారా, త్వరగా గొప్పవాళ్ళు అవ్వాలని కానీ, ఒళ్ళు అలవకుండా ధనం రావాలని కానీ, ఎవ్వరికి తెలియకుండా ఏదో చేసి బయటికి మాత్రం దొరికితే దొంగంట, దొరకకపోతే దొర. ఈ దొరలాగా తిరుగుతూ ధనము కలిగినటువంటి వాళ్ళుగా పెద్ద పెద్ద ఇళ్ళు ఆ దోపుడు సొమ్ముతో కట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ఆ విధంగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. దొరికారనుకోండి, ఏం జరుగుతుందో ఒక్కసారి ఒక చిన్న విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఒక యవ్వనస్తుడు చిన్ననాటి నుండి ఒక క్రమమైన పద్ధతి ప్రకారం పెరిగినటువంటి యవ్వనస్తుడు కాదు. యవ్వనస్తులు అంటే తల్లిదండ్రులు శిక్షించినటువంటి కుమారుడు జ్ఞానం కలిగిన వాడు అవుతాడట. తల్లిదండ్రులు శిక్షించకుండా ఉన్నటువంటి కుమారుడు మూర్ఖుడవుతాడు, దొంగ అవుతాడు, దోపిడీదారుడు అవుతాడు, మరి సమాజానికి పనికిరానటువంటి వ్యక్తి అవుతాడు. అతను ఏం చేశాడంటే ఎవ్వరూ చూడకుండా
ఏదో ఒక ప్లాన్ చేసి ఒక గొప్ప ధనవంతుల ఒక ఇళ్లకో లేదో మరొక ధనం ఉన్నటువంటి ఆ ఇళ్లకు వెళ్ళేవాళ్ళు, వెళ్ళి ఆ ధనాన్ని దోచుకునేవాళ్ళు, అడ్డుగా ఎవరైనా వస్తే వాళ్ళని చంపేసేవాళ్ళు. చంపేసి వచ్చేసేవాళ్ళు, ముఖానికి ఏదో ముసుకేసుకోనో అసలు ఎవరికీ తెలియకుండా వచ్చేసేవాళ్ళు శుభ్రంగా. ఆ తర్వాత వాళ్ళు పోలీసులను ఆశ్రయించేవాళ్ళు. కొంతకాలం క్రితం, ఇది చాలా కాలం క్రితం. అయితే పోలీసులు వచ్చారు, వచ్చి ఆ ఇంటికి ఏ విధంగా వాళ్ళు దూకారా, లేకపోతే ఆ ఇంటిలోంచి ఏదన్నా రంధ్రము కన్నము చేసి ఇంట్లోకి ప్రవేశించి తీసుకెళ్ళారా, అన్నీ చూసేవాళ్ళు. ఎవరు చేశారో ఏంటో తెలియదు అని ఒకానొక సమయంలో, చాలా పురాతన కాల సమయంలో పోలీసు వారు ఆ వ్యవస్థ 2 చేతులు ఎత్తేసి, మేము ఈ దొంగల్ని పట్టుకోలేము అనేటువంటి నిర్ణయానికి వచ్చేసారండి. ఇప్పుడు ఆ దొంగని ఎవరు పట్టుకుంటారు? దొరికితే దొంగ, దొరకపోతే దొరలాగా తిరిగేవాళ్ళండి. చక్కగా మామూలుగా ఉన్నప్పుడు చక్కగా మంచి మంచి బట్టలు వేసుకుని దొరలాగా తిరిగి రాత్రిపూట దోచుకునేవాళ్ళు. అప్పుడు సాక్షాత్తు మనిషి జ్ఞానము చేతులెత్తేసింది కదా దొంగను పట్టుకోవడానికి. కానీ దేవుడే దొంగల్ని పట్టి పోలీసులకు అప్పగిచ్చేవాడండి. ఎలాగండి దేవుడు ఎలా పట్టుకుంటాడండి అంటారా మీరు? ఏమండి, ఈరోజు దొంగను పట్టుకునేది దేవుడు చేసినటువంటి ఒక వ్యవస్థ. మీకు అర్థమవుతుందా? నేను చెప్తే కానీ మీకు అర్థమవుతుంది. పోలీసులు చేతులు ఎత్తేస్తే దేవుడు అన్నాడు నేను పట్టిస్తాను చూడండి అని చెప్పేసి కుక్కల ద్వారా దొంగలు పట్టుకునేవాళ్ళండి. కొన్ని రకాల జాతుల కుక్కల్ని ఇప్పటికీ కూడా పోలీసు వాళ్ళు పెంచుతున్నారు. మీకు తెలుసు కదా, పోలీసులు వచ్చారంటే కుక్కలు వస్తూ ఉంటాయి. అప్పుడు ఆ కుక్కని తీసుకెళ్ళి అక్కడ వాసన చూపించేవారు. ఆ వాసన చూపించినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటని శుభ్రంగా వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి బౌబౌ నరిసేది. అప్పుడు వాడిని పట్టుకుని వాళ్ళ యొక్క పద్ధతుల ప్రకారం విచారించినప్పుడు మొత్తం నిజాలన్నీ బయటకు వచ్చేసేవి. చూసారా? ఇకపోతే పట్టుకునేవాళ్ళు కదా, దొంగ దొరికిపోయాడు కదా. యవ్వన వయసులో ఉన్నటువంటి ఒక యవ్వనస్తుడు కూడా ఇలా చేసినప్పుడు అతనికి తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, మరి పెళ్లి చేసుకుంటే భార్య వస్తుంది, పిల్లలు, సంసార జీవితం వస్తుంది. ఇదంతా కాకుండా యవ్వన వయసులో ఇంకా కొద్ది రోజుల్లో వివాహం జరుగుతుంది అనేటువంటి ఆ సమయంలో దొరికినటువంటి యవ్వనస్తుడు దొరికిన తర్వాత జైల్లో పెట్టారు అతన్ని. జైల్లో పెట్టినప్పుడు జైల్లో అతను అడుగుతున్నాడట, అయ్యా ఇది పగలా రాత్రా? అయ్యా నాతో మాట్లాడండి అయ్యా అంటే మాట్లాడేటువంటి వాళ్ళు లేరు, అతనితో సహవాసం చేసేటువంటి వాళ్ళు లేరు. ఏ నెలకి ఎప్పుడో ఒకసారి ఎవరైనా వచ్చి మాట్లాడితే కొద్దిసేపు మాట్లాడి వెళ్ళిపోయినప్పుడు, ఎందుకు చేశాను ఈ తప్పు, నాకు శిక్ష చాలా పెద్ద శిక్ష పడింది, నాతో ఎవరో మాట్లాడటం లేదు. సుమారుగా ఒక 12-14 సంవత్సరాల పాటు, అంటే ఒక 20 సంవత్సరాల వయసులో అతను దొరికాడు అనుకోండి. సుమారుగా ఎప్పుడు బయటకు వస్తాడండి? 35 సంవత్సరాల ఆ వయసులో బయటకు వస్తాడు. అప్పటికి యవ్వనం అంతా అయిపోతుంది. చూసారా? వివాహానికి పిల్లని ఎవ్వరూ ఇవ్వరు. ఒకవేళ అప్పటికే కొంతమంది అయితే వివాహం చేసుకొని పిల్లలుండి భార్య ఉండి ఈ విధంగా తప్పు పనుల్లో చట్టం తెలియక, దేవుని యొక్క చట్టము, లోకానుసారమైనటువంటి చట్టము తెలియక తప్పులు చేస్తే ఏమండి కుటుంబం భార్యను ఎలా చూస్తారు, భార్య ఎలా పోషింపబడుతుంది, పిల్లల్ని ఎలా పోషిస్తారు, ఏమండి ఒక్కసారి వాళ్ళని ఎలా చూస్తారు సమాజం? ఆలోచించారా? కాబట్టి తప్పు అతను అనుకుంటూ ఉన్నాడు, నేను చేసినటువంటి తప్పు చాలా చిన్న తప్పు, కానీ 15 సంవత్సరాల పాటు నన్ను నా యొక్క యవ్వన బలం నిర్వీర్యం అయిపోయింది, నేను చేయవలసినటువంటి బాధ్యతలన్నీ నెరవేర్చలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాను, నా భార్య పిల్లల్ని, నా భార్యతో నేను నిబంధన చేశాను, జీవితకాలం అంతా నీ యొక్క కంటి నుండి ఒక చిన్న బాష్ప బిందువు కూడా రాకుండా, కంటి వెంట నీరు రాకుండా నేను చూసుకుంటానని చెప్పేసి ఎన్నో ప్రమాణాలు చేశాను, నా పిల్లల బాగా చూసుకుంటానని చెప్పాను. 15 సంవత్సరాల పాటు వాళ్ళ జీవితం పాడైపోయింది, ఇతని జీవితం పాడైపోయింది, అతని కుటుంబ జీవితం పాడైపోయింది. ఆలోచించారా? తప్పు చిన్నదేనండి, కానీ శిక్ష అంత పెద్దతో చూసారా? కాబట్టి చట్టం తెలిస్తే తప్పు చేయరండి. దేవుని చట్టం తెలియాలి, మనుషుల యొక్క చట్టం తెలియాలి. చూడండి, మరొక వాక్యాన్ని మనం బైబిల్ గ్రంథంలో నుంచి చూడగలిగితే ఈ చట్టాలు గురించి ఒకసారి చూద్దాం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము
ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనం ప్రియులారా. నీ దేవుని ధర్మశాస్త్రము గాని రాజు యొక్క చట్టము గాని గైకొనని వాడెవడో త్వరగా విచారణ చేసి 1 మరణశిక్ష అయినను, 2 స్వదేశ త్యాగమైనను, 3 ఆస్తి జప్తు అయినను ఖైదైనను వారికి విధించవలెను. 4 శిక్షలు కనిపిస్తున్నాయి ప్రియులారా. స్వదేశాన్ని విడిచిపోవాలట, ఆస్తి జప్తు చేయాలట, ఖైదుగా విధించాలట. చూసారా? కాబట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రము, రాజు యొక్క చట్టానికి లోబడనేటువంటి వారెవరో వారికి శిక్షలు విధిస్తూ ఉన్నట్టు ఉన్నది. మరి మనం లోకంలో జీవిస్తూ ఉన్నామంటే కైసరివి కైసరికి, దేవునివి దేవునికి. మరి పొన్నిచ్చుట న్యాయమా కాదా అని యేసుక్రీస్తు వారిని శోధించడానికి వచ్చినటువంటి వారితో యేసుక్రీస్తు ఏమన్నారు? న్యాయమే ఇవ్వాలి, కైసరుకు ఇవ్వండి, దేవునికి ఇవ్వండి. దేవుని చట్టం ప్రకారంగా దేవునికి లోబడాలి, లోక చట్టానుసారంగా లోకానికి మనము లోబడాలి. ఏమండి, నేను బండి కొనుక్కున్నానండి, బండి కొనుక్కుని రోడ్డు అమ్మటి వెళ్తున్నానండి. రోడ్డు అమ్మటి వెళ్తుంటే ఒక ఆయన పక్కన ఆపి, ఒక కాగితం ఉందా నీ బండికి సంబంధించి కాగితం అన్నాడు. నాకేం తెలియదు అన్నాను. నా బండి లాక్కెళ్ళిపోయాడు. అంటే నాకేం తెలియాలి? రోడ్డు మీదకి వెళ్ళి ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు యొక్క నిబంధనలు, ఆ బండిని ప్రయాణం చేసేటప్పుడు ఎలా ప్రయాణించాలి అన్ని విషయాలు తెలియాలి. ఎదురుకుండా ఎవరైనా వస్తే బ్రేక్ వేయటం తెలియాలి, అతి వేగంగా వెళ్ళకూడదు. ఇన్ని నిబంధనలు తెలిస్తేనే రోడ్డు ఎక్కాలి. ఏమీ తెలియకుండా నా ఇష్టం అంటే అయితే ప్రయాణించే వ్యక్తినా ఇబ్బందుల పాలవుతాడు, లేదా ఈ ప్రయాణించే వ్యక్తి వల్ల వేరే వాళ్ళు ఇబ్బందుల పాలవుతారు. కొన్ని సందర్భాల్లో బండి క్షేమంగా తిరిగి వస్తుంది, కొన్ని సందర్భాల్లో బండి రాకపోవచ్చు, విలువైనటువంటి వాహనం రాకపోవచ్చు. కారణం చట్టం తెలియాలి. హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్ వేస్తారు, బండికి సంబంధించినటువంటి కాగితాలు లేకపోతే ఫైన్ వేస్తారు. అలాగే లోకంలో మనం జీవించేటప్పుడు దేవుని యొక్క చట్టం. చూడండి, ఒక మంచి మాట బైబిల్ గ్రంథంలో ఉంది. యెహోషువ గ్రంథం ఏముంటుంది? నీవు చట్టాన్ని తెలుసుకొని ఆ ప్రకారంగా నువ్వు ప్రవర్తిస్తే నీవు వర్ధిల్లుదువు అని ఉందండి. చూడండి, కీర్తనల గ్రంథము 1వ కీర్తన 1 నుండి కొన్ని మాటలు మనం చూడగలిగితే ఏముందో చూడండి. అక్కడ దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రాన్ని చదవాలి. దివారాత్రములు చదివితే మనం ఏం చేయాలో ఏం చేయకూడదో అర్థమవుతుంది. ఏమండి, తప్పు చేసినటువంటి వాళ్ళకి శిక్షల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, చట్టం గురించి. ప్రారంభంలో దేవుడు ఆదాము హవ్వను చేసి ప్రారంభంగా వాళ్ళ గర్భంలో నుంచి వచ్చినటువంటి ప్రథమ సంతానం కయ్యను, 2వ సంతానం హేబెలు. వారిద్దరూ దేవునికి అర్పణలు తీసుకొచ్చారటండి. అర్పణ ఇవ్వాలని తల్లిదండ్రులు చెప్పుంటారేమో, లేకపోతే వాళ్ళకేం తెలుసు? మరి ఆదాముకి హవ్వకి తెలుసుంటుంది. వాళ్ళు చెప్పుంటారు పిల్లలకు, నాన్న దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు అర్పణ తీసుకెళ్ళండి అని. ఇద్దరు అర్పణలు తీసుకెళ్ళారట దేవునికి. తీసుకెళ్తే హేబెలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడట. కయ్యను యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదంటండి. అంగీకరించకపోతే మూతి ముడుచుకుని కూర్చున్నాడట. అప్పుడు దేవుడు వచ్చాడు, నువ్వు ఎందుకు మూతి ముడుచుకున్నావు? సత్క్రియ చేయని ఎడల పాపము వాకిట పొంచియుండును, దాని ఎడల నీకు వాంఛ కలుగును, దానిని నువ్వు వెళతావు అని చెప్పాడు. 2వ తప్పు ఏం చేశాడంటే, సత్క్రియ చేయమని చెప్పాడు కదా, 2వ తప్పుగా ఈ కయ్యను ఏం చేశాడంటే తన తమ్ముడుని చంపేశాడు. ఎందుకు? తన అర్పణ అంగీకరించినందుకు ద్వేషము, కక్ష, పగ, చంపినందుకు. అప్పుడు దేవుడు మరలా మాట్లాడుతున్నాడు, నీ తమ్ముడు ఎక్కడా? 2వసారి మళ్ళీ మాట్లాడుతున్నాడు. నేను కావలివాడనంటే ఒక విషయం మర్చిపోతున్నావు నువ్వు, నీ తమ్ముని యొక్క స్వరము భూమిలో నుండి నాతో మాట్లాడుతుంది, సాక్ష్యము, తప్పించుకోలేవు నువ్వు. కాబట్టి ఆ కయ్యనికి శిక్ష వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా దేశదంబరిగా ఉంటావు నువ్వు. నీవు ఎక్కడ వేలాడతావో అక్కడ నీవు అభివృద్ధి అనేది సాధించవు. అసలు ఎందుకు కయ్యను యొక్క అర్పణ దేవుడు అంగీకరించలేదో చాలామందికి అర్థం కాదండి. ఏం చేస్తారు? ఆదికాండములో 4వ అధ్యాయము అక్కడక్కడ చదివితే ఎలా అర్థం అవుతుందండి? బైబిల్ అర్థం కావాలంటే ఎప్పుడు కూడా ఒక సందర్భం అర్థం కావాలంటే బైబిల్ మొత్తం చదవాలండి. చాలా సందర్భాల్లో నేను చెప్తూ ఉంటాను,
ఆదాము దగ్గరకు మొట్టమొదట అపవాదం వచ్చిందా, హవ్వ దగ్గరకు వచ్చిందా అంటే బైబిల్ మొత్తం చదివితే తెలుస్తుంది. ఏమండి, ఆదాముని అంటే భయమా సాతానికి? యేసుక్రీస్తు అంటేనే భయం లేదు. సాక్షాత్తు దేవుని కుమారుడు, దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి అంత శక్తిమంతుడైనటువంటి యేసుక్రీస్తు అంటేనే భయం లేదు. అలాంటిది ఆదాం అంటే దయ్యానికి భయమా? చదవాలండి. తిమోతి పత్రిక దగ్గరకు వచ్చినప్పుడు మొదట ఆదామును తర్వాత హవ్వయు చేయబడిన కారా? ఆదాము తప్పు చేయలేదు కానీ హవ్వ చేసింది. అంటే తప్పు చేయడానికి ప్రేరేపించడానికి ఏ ప్రయత్నము చేయలేదంటారా? సాతాను చేయకుండానే మొట్టమొదటి హవ్వ దగ్గరికి వెళ్ళిపోయాడా? అందుకని అర్థం కావాలి. ఇప్పుడు కయ్యని దగ్గరికి వచ్చేసరికి ఎందుకు కయ్యను అర్పణ దేవుడు అంగీకరించలేదంటే కయ్యను యొక్క క్రియలు మంచివి కాదండి. ఈ రోజుల్లో కూడా చాలామంది వాళ్ళ జీవితం బాగోదు, వాళ్ళ నోట్ల అబద్ధం ఉంటుంది, వాళ్ళు మోసం చేస్తూ ఉంటారు, అన్యాయం చేస్తూ ఉంటారు, లంచాలు తీసుకుంటూ ఉంటారు, రావాల్సినటువంటి దానికంటే ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అలాంటి సంపాదన అంతా సంపాదించి ఆదివారం వచ్చేసరికి పాస్టర్ గారి చేతిలో అంత కట్ట అలా పెడుతూ ఉండేసరికి పాస్టర్ గారు సంతోషించొచ్చేమో. ఆ జీవితం తెలిస్తే నిజమైనటువంటి దైవ సేవకుడు ఎవరైనా సరే వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చి మంచిగా వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నారంటేనే వాళ్ళు కానుక తీసుకోవాలి. లేదంటే ఒక కానుక తీసుకోకూడదండి. నేను మాత్రం తీసుకోను. మా సంఘంలో ఎవరైనా సరే ఆరాధనకు రాకుండా ఉద్యోగస్తులు అయ్యుండి కేవలం ఒక నెల రాకుండా, 2 నెలలు రాకుండా, 3 నెలలు వచ్చేసి ఒకళ్ళ 2-3 నెలలు కలిపి ఒకసారి ఇస్తామంటే నీ కానుకలు నీ దగ్గరే పెట్టుకో, నాకు అవసరం లేదు నీ కానుక. నన్ను పోషించేది దేవుడు. నీవు అభివృద్ధి చెందే కొద్దీ, నీవు ఆశీర్వదింపబడే కొద్దీ నీ యొక్క స్తోమతను బట్టి దేవునికి నువ్వు అర్పణగా ఉంది, దేవుని సేవలోది ఖర్చు పడుతుంది. అంతేకాని నేను తింటాకి, నేను పోషింపబడ్డానికి అపోస్తలుడైనటువంటి పౌలు వలె నేను కూడా దేవుని సేవ చేస్తున్నాను, కానీ దేవుని సంఘంలో వచ్చేటువంటి ధనము చేత మాత్రమే పోషింపబడాలనేటువంటి ఆలోచనలో ప్రారంభం నుంచి నేను లేనండి. ఆ ధనం ఎప్పుడు కూడా సేవలో ఖర్చు పెడుతూ ఉంటాను. నా యొక్క ఉదర పోషణార్థం నేను కూడా కష్టపడేదో చిన్న పని చేసుకుంటేనే సువార్త చెప్తానండి. ఎందుకంటే మనము దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారంగా ఉన్నాం ప్రియులారా. కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకుండా దివారాత్రము దేవుని ధర్మశాస్త్రం ఎవరైతే చదువుతారో వాళ్ళు చక్కగా ప్రవర్తిస్తారు. మరి నీ ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చేటువంటి వృక్షాల వలె ఉంటారట. దుష్టులు అలాగ ఉండక గాలికి చెదరగొట్టు పుట్టు వలె ఉంటారట. దుష్ట మనస్సు కలిగినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి నిలబడలేరండి. దేవుని సన్నిధిలో నిలబడడానికి వాళ్ళకి అర్హత ఉండదు. వాళ్ళ మనస్సాక్షి కూడా ఒప్పుకోదు. ధైర్యంగా దేవుని సన్నిధిలో అవును అని రొమ్ము విరిసి అలా దేవుని సన్నిధిలో కూర్చోమనండి చూద్దాం. కన్నులెత్తి చూడలేరండి. ఎందుకు? వాళ్ళు చేసినటువంటి అవిధేయత వాళ్ళ కంటికి కనిపిస్తూ ఉంటుంది. నేను దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటి అర్హత నాకు లేదు అని వాళ్ళు ఎప్పుడు కూడా మూతి ముడుచుకుంటూ ఉంటారు. దేవుని సన్నిధిలో నిలబడలేరు ప్రియులారా. కాబట్టి దేవుని సన్నిధిలో నిలబడాలంటే తప్పు లేనటువంటి వాళ్ళగా ఉండాలి. నువ్వు చేసినటువంటి యొక్క శిక్ష చాలా పెద్దది అంటున్నాడు కయ్యను. ఏం చేయమంటావు? చట్టము తన పని తాను చేసుకుంటూ పోద్ది అని మనం వింటూ ఉంటాం కదా. దేవుని చట్టం కూడా అంతేనండి. కొంతమందిని బాధ పెట్టి నేను తప్పించుకుంటానంటే పొరపాటు. కయ్యనుని విడిచిపెట్టలేదు, మోషేని విడిచిపెట్టలేదు. నిన్ను విడిచిపెట్టేస్తాడా దేవుడు? ఆ చట్టం అనేది పట్టుకుంటుంది నిన్ను. ఇప్పుడు నేను ఎవరు చూడలేదనుకుంటున్నావేమో. ఏమండి, పూర్వకాల దొంగల్ని కుక్కలు పట్టుకున్నాయి కదా. ఇప్పుడు దేవుని చట్టం ఖచ్చితంగా ఒక సమయం అనేది వస్తుంది. ఆ సమయానికి పాపము పరిపక్వం అవ్వాలి. దురాశ గర్భము ధరించి పాపమును కనగా నువ్వు పాపం చేసావు. ఆ పాపము పరిపక్వం అవుతుంది. పరిపక్వం అయ్యేటువంటి దశలో నీకేం తెలియదు. ఆ పరిపక్వం అయిన తర్వాత పండు అవుతుంది, రాలిపోతుంది. అప్పుడు తెలుస్తుంది నీకు. మరొక సందర్భాన్ని చూద్దామా? చాలా బాగుంటుంది. ఇప్పుడు కయ్యను చేసినటువంటి తప్పుకి కయ్యనుకి శిక్ష వచ్చింది. ఇప్పుడు సౌలుకు కూడా దేవుడు ఒక మాట చెప్పాడండి. సౌలుకు కూడా దేవుడు ఒక మాట చెప్పి, నేను చెప్పినటువంటి పని నువ్వు చెయ్యి, నేను ఒక పని చెప్తున్నాను నీకు, ఆ పని చేయమని చెప్పాడండి. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనము మరియు 22-23 వచనాలు ఒక్కసారి చదువుదాం. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయుము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా నీవు ఎందుచేత యెహోవా మాట వెనక దోపు సొమ్ము మీద ఎగబడి ఆయన దృష్టికి కీడి చేసేతివి అనెను. 22-23.
అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట అను పాపముతో సమానము. మూర్ఖతను అగుపరుచుట మాయా విగ్రహ గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. అమాలేకులైనటువంటి వారిని చిన్నపిల్లలను కానీ, యవ్వనస్తులు కానీ, ముసలి వాళ్ళు కానీ, వృద్ధులు కానీ చూడకుండా వాళ్ళందరినీ లయం చేసాయి. వాళ్ళ ఎద్దులు కానీ, గొర్రెలు కానీ, వాళ్ళకి కలిగినటువంటి వాటన్నిటినీ చంపాయి. ఆ బంగారం కానీ, వెండి కానీ, ఆస్తి కానీ, వెలగల వస్తువులన్నిటినీ ఆ గృహంతో కాల్చేయి. ఏది తీసుకోవద్దు, శపితమైనటువంటి దాన్ని తీసుకోవద్దు, నా మాట విను అంటే వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అతనిలో అమ్మో ఎంత అందమైనటువంటి, ఎంత బుజ్జిగా ఉన్నాయి, భలే బాగున్నాయి, బలికి పని చేస్తాయని చెప్పేసి కొన్ని ఎద్దులు కురువినటువంటి వాటిని పక్కనుంచాడంట. రాజును కూడా చంపకుండా పక్కనుంచేసేసి ఆ పనంతా పూర్తి చేసేసి, అంటే అరకొరగా చేశాడండి పని, పరిపూర్ణంగా చేశాడా? ఆ తప్పు కదండి అది. దేవుడు చెప్పిన మాట విన్నాడా సౌలు? వినలేదండి. పరిపూర్ణంగా వినాలి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే దేవుడు చెప్పినట్టు వినకుండా వాళ్ళ ఇష్టానుసారంగా చేసి, వాళ్ళ ఆలోచన ప్రకారంగా చేసి, ధనాన్ని చేకూర్చి అన్యాయంగా డబ్బులు సంపాదించి ఆ డబ్బులు దేవుని సన్నిధి తీసుకొస్తూ ఉంటారు. నీ డబ్బు నాకు అవసరం లేదు. దేవుడు అంటున్నాడండి, నీ డబ్బు నాకు అవసరం లేదు. నీలో యథార్థత ఉండాలి, నీలో హృదయ శుద్ధి ఉండాలి, నీలో వాక్యానుసారమైనటువంటి జీవితం ఉండాలి. అందుకే కదండి ధర్మశాస్త్రము. లోకానుసారమైన చట్టం ఏంటి? నీ పొరుగువానికి నువ్వు ఏ విధమైన హాని చేయకు, నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు, అది లోక చట్టం. కానీ బైబిల్ కూడా అదే చెప్తుంది. అందుకే కదండి శిక్షలన్నీ వస్తూ ఉన్నాయి. అందుకే కదా ఈ చట్టాలన్నీ మనిషి తన స్వార్థపూరితంగా మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు, పోట్లాడుదురు, సంపాదించుకోలేరు. మీరు భోగేచ్ఛలు మీరు అడుగుదురు. ఎందుకు అడుగుతారట? భోగేచ్ఛల నిమిత్తం. అలా అడిగితే దేవుడు ఎవడు? కాబట్టి ధర్మశాస్త్రము దేవుని యొక్క చట్టము, రాజు యొక్క చట్టము, అట్లా లోకంలో మనం ఉండాల్సినటువంటి చట్టము. కాబట్టి ఈ రెండు కూడా నీకు తెలిసి నువ్వు యథార్థంగా ఈ చట్ట ప్రకారము, దేవుని చట్ట ప్రకారంగా వెళుతూ ఉంటే యథార్థవంతుడిగా ఉంటావు. నీవు అలా ఉండాలని నువ్వు అనుకుంటున్నావా? నీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఆ విధంగా ఉండమనే దేవుడి లోకంలోకి నిన్ను పంపించింది. నువ్వు లోకంలో జీవిస్తున్నప్పుడు లోక చట్ట ప్రకారంగా ఉండాలి, దేవునిలోకి వచ్చిన తర్వాత దేవుని చట్ట ప్రకారంగా ఉండాలి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే దేవుని చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఉంటారు. దేవుడు 6 దినాలు నువ్వు పనిచేసి 7వ దినాన్ని ఖచ్చితంగా సమాజ మందిరంలో నువ్వు ఉండాలి. అలా ఉండకపోతే రాళ్లతో కొట్టి చంపండి అన్నారండి. ఈ మధ్యకాలంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళకి నచ్చకపోయినా, వాళ్లకు ఏదన్నా సమస్య వచ్చినా సంఘంలో మానేసి ఇంటికాడ కూర్చుంటూ ఉంటారు. అడిగితే ఎందుకు రాలేదు అంటే ఏదో ఒక వంక చెప్తూ ఉంటారు. ఆ వంక సరైనది కాదు అని వినేటువంటి వాళ్ళకు తెలుసు, చెప్పే వాళ్ళకు తెలుసు, చుట్టుపక్కల వినే వాళ్ళందరికీ తెలుసు. దేవుడికి ముందే తెలుసు అనుకోండి, ఏమండి అది వంక అని తెలుసు. సరే అయినప్పటికీ కూడా ఈ సంఘ కాపురి వెళ్ళి అలా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏమంటారో తెలుసా అండి? యూట్యూబ్లోనే నేను నా భార్య కొన్ని వీడియోలు చూస్తూ ఉన్నప్పుడు, దైవ సంబంధమైనవి కొన్ని చూస్తూ ఉన్నప్పుడు ఒక వాక్యం వచ్చిందండి. దేవుని మందిరానికి వెళ్లకుండా మానేసి ఇంటి దగ్గర కూర్చున్న వాళ్ళట మండుచున్నటువంటి ఆ కుంపటిలో నుండి జారి పడిపోయినటువంటి ఒక బొగ్గుతో సమానము అని ఒక దైవ సేవకుడు ఒక పోస్ట్ పెట్టాడు యూట్యూబ్లో. వీళ్ళు ఏమంటారు మళ్ళీ వెళ్ళి అడిగితే, నేను వేడిగానే ఉన్నాను, నేను కాలుతూనే ఉన్నాను. మీరు ఆలోచించండి, విసురుతూ ఉన్నప్పుడు ఒక బొగ్గు పక్కన పడిపోయింది అనుకోండి, పక్కన పడిపోయిన ఆ బొగ్గుకి విసనకర్ర గాలి ఉంటుందా? కుంపటలో ఉంటుందండి. అక్కడ ఎలా ఉంటుంది? ఉండదు. కాబట్టి ఆ బొగ్గు మరలా కుంపట్లోకి వస్తేనే మండుతుంది తప్ప మండే అవకాశం లేదు. కాబట్టి ఆ విధంగా మనం ఉండకూడదు. ఇకపోతే దేవుని యొక్క చట్టము, లోక చట్టము, ఈ 2 చట్టాలలో మనము జాగ్రత్తగా అనుసరించి ధర్మశాస్త్రానుసారంగా వెళితే దేవుడు మనల్ని దీవిస్తాడు. ఒక మాట చదువుకుని మనం ముగింపులోకి వెళదాము. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును
నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. దేవుడు మంచి చెడుని మన ముందు ఉంచాడు, మేలు కీడు మన ముందు ఉంచాడు, ఆశీర్వదింపబడటమా శపించబడటమా మన ముందే ఉంచాడు. ఏమండి, మరి సంతోషంగా ఉండటమా దుఃఖంగా ఉండటం అంతా మన చేతుల్లోనే ఉందండి. కాబట్టి మన వాక్యానుసారంగా, దేవుని చట్టానుసారంగా, లోక చట్టానుసారంగా చేసి ఖచ్చితంగా దేవునిలో పొందుకుందాం. ఆ విధంగా చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఆ విధంగా ఎవరైతే ఉండాలని కోరుకుంటున్నారో, నిర్ణయించుకున్నటువంటి వాళ్ళ గురించి, అవసరతలు ఉన్నటువంటి వారి గురించి ప్రార్థన చేద్దాం. ప్రార్థనా సమయం, కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీభవించండి. జీవాధిపతమైన మా దేవా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, తప్పు చిన్నదే నాయన. తండ్రి, తప్పు చేసేటప్పుడు అది తప్పని తెలియదు ప్రభు. ఎంతోమందికి వాళ్ళ మనోనేత్రాలు మూసుకుపోవటం వల్ల తప్పు చేస్తారు. ఆ శిక్ష వచ్చినప్పుడు నాయన ఎంతో బాధపడిపోతూ ఉంటారు. ఎందుకు ఇలా చేశాను, నాకు కనీసం ఎవరైనా చెప్తే బాగుండేది, నేనన్నా అలా చేస్తే బాగుండేది అని ఎంతో మదన పడిపోతూ ఉంటారు ప్రభు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం, లేదా చేతులు కాలకు ముందే ఆకులు పట్టుకోవటం అని ఒక సామెత ఉన్నది కదా ప్రభు. అలాగే నాయన, ఆపద అనేది మా యొద్దకు రాకుండా, శిక్ష పాలు మేము కాకుండా నాయన, మీ యొక్క చట్టం మాకు తెలిస్తే నాయన, చట్ట ప్రకారంగా మేము వెళ్ళగలం. ఈ సమయంలో ప్రభా, ఎంతోమంది నాయన ఈ చట్టం తెలియక నేరం చేసి జైల్లో ఉన్నారు తండ్రి. వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. ఈ చట్టం అనేది తెలియక ప్రభా, ఎంతోమంది నాయన ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ చట్టం గురించి తెలియక ఆశీర్వాదం అనుభవించలేక నాయన చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు తండ్రి. సహాయం చేయండి వారి గురించి తండ్రి. అనేక మంది నాయన వివాహాలు కాక ఉన్నటువంటి వారు ఉన్నారు. వారికి వివాహాలు తండ్రి జరగాలని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. చదువుకుని ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళు ఉన్నారు ప్రభా, వారికి ఉద్యోగాలు ఉన్నాయన. వివాహం అయ్యి ప్రభా, గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారు నాయన, వారికి గర్భఫలం దయచేయండి నాయన. అదేవిధంగా నాయన, అప్పు తండ్రి చేసి దాన్ని తీర్చలేక ఎంతో ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు నాయన. వాళ్ళు కూడా తండ్రి మీ చట్టానికి లోబడి కష్టపడి నాయన తండ్రి, మీకు మీ మీద ఆధారపడి అప్పులు తీర్చడానికి, అదేవిధంగా నాయన మరి కొంతమందిని నమ్మి అప్పు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభా. ఎంతోమంది మంచం మీద ఉండి నాయన రోగులుగా ఉన్నారు, వాళ్ళని స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు నాయన, సహాయం చేయండి. భార్యాభర్తల మధ్య గొడవలతో నాయన నిత్యము నాయన ఈ చట్టం అనేది తెలియక, భార్యను ప్రేమించడం అనేది తెలియక, భర్తకు లోబడాలనేటువంటి విషయం తెలియక తండ్రి, ఎవరిని ప్రేమించాలి, ఎవరిని ప్రేమించకూడదు, ఈ విషయాలు తెలియక నాయన వాళ్ళు చెప్పిన మాట, వీళ్ళు చెప్పిన మాట, తల్లి చెప్పిన మాట, అత్త చెప్పిన మాట, ఎవరో కుటుంబంలో నాయన చెప్పినటువంటి మాటలు విని నాయన ఎన్నో కుటుంబాలు నాయన ఈ రోజు నాయన తండ్రి మనస్పర్ధలతో నాయన మాటలు లేకుండా విడివిడిగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు తండ్రి. వాళ్ళు కలవాలి నాయన, ఈ చట్టం తెలుసుకోవాలి ప్రభా. సహాయం చేయండి. చిన్న బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి, పెద్దవాళ్ళకి జ్ఞాపకం చేసుకోండి, వృద్ధులకు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ ప్రతి అవసరత తీర్చండి నాయన. సహాయం చేయండి. చట్టానుసారంగా, వాక్యానుసారంగా నడిచి అభివృద్ధి పొందుకోవడానికి సహాయం చేయండి. మేలు చేయండి. అందరినీ దీవించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఆశీర్వాద ప్రార్థన. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క నేను సహవాసము కూడిన పరిశుద్ధులందరికీ సదాకాల తోడేను గాక. ఆమెన్. అందరికీ వందనాలు. మీరు దీవించబడాలి. ఈ చట్టానుసారంగా వర్ధిల్లాలి. చట్టానుసారంగా మీరు ప్రవర్తిస్తే వర్ధిల్లుదురు అని ఉంది. కాబట్టి మీరు వర్ధిల్లాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.